హ్యాండీక్రాఫ్ట్స్ చాలా బాగున్నాయి కదా. చూడ్డానికే, కొనడానికి కాదు. ఏం పాపా కొన్నాను కొనుక్కోవచ్చు కదా, ఆఫర్లు చాలా బాగున్నాయి. ఒక్కసారి ట్రై చేయి. నన్ను ఒక్కడిని కొనుక్కుంటే 4 ఫ్రీ. పాపని ట్రై చేసే ముందు పాప సైజ్ ఎంతో తెలియాలి కదరా. చిత్ర వద్దు, లెట్ దెం గో. దాందే ఉంది 8 నా షూ సైజ్. ఏంటే మగాండి అనుకుంటున్నావా? అరే ఆ విషయం నేను అడగలరా, గాజులోట తక్కువ చేతికి. రావే మగాండ కథ చూపిస్తా. ఎవడరా నువ్వు? సెన్సార్ బోర్డ్. సొసైటీలో ఇలాంటి సీన్లు జరగడం నాకు ఇష్టం ఉండదు. కట్ చేస్తుంటాను. అయితే పోరా. పో. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను. అమ్మా చాక్లెట్. ఇది థ్యాంక్స్ చెప్పి నేను కదా మీకు ఇవ్వాలి. ఇట్స్ ఓకే అమ్మా, యూ లుక్ లైక్ మై సిస్టర్. తనకి ఇవంటే చాలా ఇష్టం. డోంట్ వరీ. ట్రైన్లలో బస్సుల్లో మత్తు మంది చెత్తుకెళ్ళిపోయే బ్యాచ్ కాదు. కావాలంటే నేను కూడా మీతో పడి తింటాను. అయ్యయ్యో అదేం లేదు. ఐఎమ్ చిత్ర, వెస్లీ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ షణ్ముఖ్, బిజినెస్ రన్ చేస్తుంటాను. ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందామా? ష్యూర్. అలా జరిగింది. నిజంగా మీ సిస్టర్ నాలాగే ఉంటుందా? సారీ, మా సిస్టర్ నీలానే ఉండేది. అంటే ఇప్పుడు ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, ఇప్పుడు నువ్వు ఉన్నావుగా. మళ్ళీ కలుద్దాం సార్. బాయ్. సీ యూ సూన్. బాయ్ అమ్మా. ఇక నుంచి చిత్ర మన చేతుల్లో. ఏర్పాట్లు అదిరిపోయి ఆడపిల్లలు సూపర్ భయ. అబ్బా సూపర్ ఫిగర్. అమ్మాయి అదిరిపోయిందిరా. ఏ అలా మాట్లాడకరా, తను మా చెల్లెల ఫ్రెండ్.
3 గంటలకు ముహూర్తం. ఇదిగో ఈ కచేరీ వింటే ఇప్పుడే నిద్రపోతారు. మార్చండి అయ్యా. ఏం మార్చమంటారమ్మా? బీట్ మార్చండి అయ్యా. బీటా అంటే 3 దెబ్బలై. 3 దెబ్బలా? తెలీదే. తెలీదా? నువ్వు ఆడదాన్ని బట్టే ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? ఎందుకు కొట్టావు? ఆడపిల్లల మీద ఇష్టం వచ్చేట్టు చేతులు వేస్తుంటే చూసి తట్టుకోలేక కొట్టాను. ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్ల మీద స్నేహం కొద్ది చేస్తే తప్పేంటయ్యా? తప్పేంటా? భుజం మీద చేయేస్తే స్నేహం, అదే భుజం కింద వేస్తే నడు మీద చేయేస్తే స్నేహం, అదే కిందేస్తే కం. దాని శరీర తత్వంలో ఆడతనం ఉందేమో కానీ దాని ఆలోచనలో అణువణువున మగతనమే ఉంది. బాబాయ్ నేను అలాంటి నువ్వు అలాంటి దానివే. నువ్వు అలాంటి దానివే. ఇది రాత్రి హాస్టల్లో తప్పించుకుంటావే. ఏం చేస్తున్నావు అక్క? ఆ అమ్మాయిని ఏం చేస్తున్నావు అక్క? చూసేసావా? తీళ్ళ తన మీద పడి చేసిన పనిని ఒక ఆడదానిగా చెప్పుకోలేకపోతున్నారు. అంటే అదేమన్నా రోగమా? రోగం కాదు, కొవ్వు. ఆడాలు మొగాలు చేసే ప్రతి పని చేయగలంటే ఏంటో అనుకున్నాను. ఇది కూడా చేసేదాకా వచ్చారా? నిజం. సునేనా? సునేనా ఏమైపోయావు ఇన్ని రోజుల నుంచి? చూడు చూడు వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు. నువ్వేనా నిజం చెప్పు వీళ్ళకి. చిత్ర మీద మీరందరూ వేసిన నిందలన్నీ నిజం. నిజమా? అవును చిత్ర, వీళ్ళందరూ చెప్పేది నిజం. అందరూ అనుకుంటున్నట్టుగా నేను హాస్టల్ నుంచి మిస్ అవ్వలేదు, కావాలని ఎస్కేప్ అయ్యాను. దానికి కారణం చిత్ర. హాస్టల్లో దొంగచాటుగా ఆడపిల్లని చూడటం, షాడోలా ఫాలో అవ్వడం, వాళ్ళని సెడ్యూస్ చేయడం చేసింది చిత్రే. అంతెందుకు, హాస్టల్లో ప్రతి ఆడపిల్ల భయం వెనుక ఉంది చిత్రే. హాస్టల్లో అందరూ ఎక్స్కర్షన్ కి వెళ్ళిన ఆ రోజు రాత్రి చిత్ర చిత్ర ఏ చిత్ర ఎక్కడున్నా? ఎక్కడున్నా చిత్ర? వద్దు చిత్ర, వద్దు చిత్ర. ఏ చిత్ర ఏం చేస్తున్నావు? కిచ్చా అక్క. ఏంటి ఇదో కొత్త గేమా? సర్లేరా వెళ్దాం. ఏ చిత్ర ఇలాంటి కామెడీలు భయపెట్టాలు వద్దన్నారా? ఏ నిన్నే చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నీకు నా సంగతి తెలియదు. చూడు పడుకున్నారా? చిత్ర నువ్వు ఈ మధ్య టూ మచ్ చేస్తున్నావు. చిత్ర ప్లీజ్ నన్నేం చెయ్యదు చిత్ర. లిల్లీ పుట్టు కజిన్ సిస్టర్ లా ఉన్నా నాకే హారగిస్తావా? చిత్ర నువ్వు చాలా హద్దులు మీరుతున్నావు. దానికి పుట్లు పీకుతా. పడుకుందాం రమ్మని పిలిచావు కదే. రా పడుకుందాం. రా చిత్ర రావే. చిత్ర నువ్వేలా చేసావంటే వాళ్ళు నీకు చెప్పేస్తారు.
పొద్దున మొగోళ్ళ మీదకి వస్తేనే నవ్వులు ఉమ్మేస్తా. ఆడది అదేంటే నేను నీతో ఆడుకుంటున్నానని అమాయకంగా కనిపిస్తున్నానా? ఆట ఎప్పుడు నాదే ఉండాలా? నువ్వు అంటే కిచ్చా, ఊహు అంటే కచ్చా, కోస్తా పేక. ఆ రోజు చూసరి చిత్రంలో దాగున్న రాక్షసిని అది పిచ్చా లేక దయ్యం పట్టిందని అర్థం కాలేదు.